హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ నిజాయితీ వెల అనే ఒక చిన్న కథను వినేద్దామండి. విజయవాడ రైల్వే స్టేషన్ హైదరాబాద్ నుండి దిగిన జనంతో రద్దీగా ఉంది. స్టేషన్ ముందు బేరాల కోసం పడిగాపులు పడి కూర్చున్న రిక్షా వాళ్లలో చైతన్యం కలిగింది. బేరాలు పోతాయేమో అన్న భయంతో కిరాయి గిట్టుబాటు కాకపోయినా పోటీల మీద కట్టేస్తున్నారు రిక్షాల్ని. రామయ్య కూడా అదే ఆరాటంలో ఉన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి సూట్ కేసు మనీ బ్యాగ్ పట్టుకొని రామయ్య రిక్షాలో ఎక్కేశాడు బేరం అడగకుండానే. రామయ్య దేవుణ్ణి తలుచుకుని ఆ వ్యక్తి చెప్పిన సత్యనారాయణపురం వైపు దారితీశాడు. అడ్రస్ సరిగా తెలియని ఆ వ్యక్తి కాసేపు అటూ ఇటూ తిప్పించి చివరికి ఒకచోట దిగిపోయి బాడుగ ఇచ్చేసి వెళ్ళిపోయాడా వ్యక్తి. మంచినీళ్లు త్రాగడం కోసం రిక్షాని రోడ్డు పక్కన ఉంచుకున్న రామయ్య కళ్ళు జిగేల్మన్నాయి. సీటు మీద నిగనిగలాడుతూ నల్లటి మనీ బ్యాగ్. రామయ్య నెమ్మదిగా ఆ సంచి తీశాడు. పాపం ఆ వ్యక్తి అడ్రస్ తెలియని హడావిడిలో సంచిని వదిలేశాడు అనుకుంటూ జిప్ లాగాడు. నిండా 100 రూపాయల నోట్ల కట్టలు, సుమారు 20,000 రూపాయలకు తక్కువగా ఉండవు. ఒకవైపు సంతోషం, మరోవైపు భయం రెండూ కలగలిసిపోయాయి. గుండెల్లో ఏదో గాబరా చుట్టుముట్టేసింది. ఎవరూ తనని గమనించడం లేదు. ఈ డబ్బు తీసుకుంటే తను సొంతంగా రిక్షా కొనుక్కోవచ్చు, భార్యాబిడ్డలకు మంచి బట్టలు కొనవచ్చు, కడుపు నిండా తిండి తినవచ్చు. తిండి సంగతి గుర్తుకు రాగానే ఆకలితో కడుపు నకనకలాడిపోయింది. ఆ వ్యక్తి తన రిక్షాలోనే డబ్బు వదిలేశాడన్న రుజువేమిటి? ఆలోచిస్తున్న రామయ్యకు ఒక్కసారి ఎవరో చెల్లును చరిచినట్లయింది. చెమటోడ్చి కష్టపడితే ఇప్పటి వరకు నీతిగా నిజాయితీగా ఉన్న తన బ్రతుకు తన్నే వెక్కిరించినట్లయింది. ఛీ, ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు వెంటనే. ఆ మనిషి ఎవరైతేనేం, అతను సంచిని నా రిక్షాలో మర్చిపోయాడు. అది అతనికి అందజేయటం నా ధర్మం. అంతేకాని దాన్ని తీసుకొని కిమ్మనకుండా ఊరుకోవటం అన్యాయం. ఎవరూ చూడకపోయినా ఏం, దేవుడు చూస్తున్నాడు కదా. ఎంత వెధవ ఆలోచన వచ్చింది ఈవేళ అనుకొని అనుకున్నదే తడవుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అదే సమయానికి మనీ బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ కనపడ్డాడు రామయ్యకు. తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి మనీ బ్యాగ్ ఇచ్చేశాడు. పెట్టింది పెట్టినట్లుగా ఆ డబ్బును చూసుకోగానే ఆ వ్యక్తి ముఖం చాటంతయింది. ఇన్స్పెక్టర్ రామయ్య మంచితనాన్ని, నీతి నిజాయితీలను ఎంతో మెచ్చుకున్నాడు. ఆ వ్యక్తి సంతోషంగా రామయ్యకు 20 రూపాయలు కానుగ్గా ఇచ్చాడు. ఆ 20 రూపాయలు రామయ్యలో అలజడిని కలిగించాయి. అద్దె రిక్షా తీసుకుంటున్నప్పుడల్లా రామయ్యకు ఆ 20,000 గుర్తొస్తాయి. నీతికి నిలబడినందుకు తనకు 20 రూపాయలే దక్కాయి. అలా కాకుండా న్యాయం మరిచిపోయి అవినీతిని నిద్రలేపి అధర్మానికి చోటిచ్చి తను గనుక గుట్టుచప్పుడు కాకుండా ఆ డబ్బు సంచిని దాచేస్తే అప్పుడు 20,000 తనకే దక్కేవి. ఇప్పుడు న్యాయం విలువ 20 రూపాయలు, అప్పుడు అన్యాయం విలువ 20,000 రూపాయలా? ఎంత విచిత్రం! ఇలా ఆలోచనలతో ఎన్నోసార్లు తలబద్దలు కొట్టుకున్నా అర్థం కాక అసలు న్యాయానికి అన్యాయానికి దూరం ఎంత అనే సమస్యతో ఈనాటికి సతమతమైపోతున్నాడు రామయ్య. మరి మీరే చెప్పండి ఫ్రెండ్స్, న్యాయానికి అన్యాయానికి దూరం ఎంతో? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.